ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ యాప్లను మీరు గూగుల్ ప్లేకి వెళ్ళి చక్కగా ఏది కావాలో ఏ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మంచిదో మీరే నిర్ణయించుకొని ప్లే స్టోర్కి వెళ్ళి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఏ లింకులు ఏమి ఇవ్వట్లేదు, ఇది స్పాన్సర్ వీడియో కాదనమాట. హలో, హాయ్, నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. అయితే నేను లాస్ట్ వీడియో చేశా కదా, ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు, చాలా పాజిటివ్గా మాట్లాడారు అనమాట. అదేవిధంగా 1-2 నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా నెగిటివిటీ ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. అయితే నీ పాజిటివ్గా చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్లో కూడా చాలామంది ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఆశగా ఉన్నారు. అంటే డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని, స్టాక్ మార్కెట్లో ఎలా ఎంటర్ అవ్వాలనేది, ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిది అని సజెషన్ ఇమ్మన్నారనమాట. అందుకోసం నేను ఇప్పుడు ఆ విషయం మీదే మాట్లాడదామని వచ్చాను. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి ట్రేడింగ్ చేయాలన్నా, అలాగే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఇంకా స్వింగ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఎంతో కొంత సంపాదించాలన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది డీమార్ట్ అకౌంట్. అయితే మన ఇండియాలో చాలా బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో మనం ఇప్పుడు 6 టాప్ అండ్ పాపులర్గా ఉన్న యాప్స్ని మనం ఇప్పుడు చూద్దాము. అవి వచ్చి 1 జిరోదా, ఏంజిల్ వన్, పేటిఎం, 5 పైసా, గ్రో యాప్ అండ్ ధన్ అని మొత్తం 6 పాపులర్ బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. ఇవి ఎలా ఛార్జ్ చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తే మీకు అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక సతమవుతున్న వాళ్ళకి, ప్లస్ కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా మీకు, ఆ డౌట్స్ కూడా కొన్నన్నా తీరుతాయని ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో. ఇప్పుడు మనం ఈ బ్రోకర్స్ కంపెనీలో పనితీరు ఎలా ఉంటుందో కంపేర్ చేసి మనం తెలుసుకుందాము. ఈ వీడియోలో వచ్చి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్, అకౌంట్ మెయింటెనింగ్ ఛార్జెస్, ప్రొడక్ట్ కేటగిరీస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, అలాగే కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్స్ మనం తెలుసుకుందాము. సరే, ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ అవ్వడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకుంటారో వీళ్ళు చూద్దాం. జిరోదా వాళ్ళు వచ్చి 300 ఛార్జ్ చేస్తారు ఓపెనింగ్ కోసం. అలాగే ఏంజిల్ వన్, పేటిఎం, గ్రో యాప్, 5 పైసా, తర్వాత వచ్చి ధన్, ఈ 3 కూడా ఫ్రీగానే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన అకౌంట్ మెయింటెనెన్స్ చేయటానికి ఛార్జెస్ అవుతాయి కదా, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ చూద్దాము. జిరోదా వచ్చి 300 రూపీస్ ఫర్ ఇయర్, ఏంజిల్ వన్ వచ్చి 240 రూపీస్ ఫర్ ఇయర్, గ్రో ఫ్రీ అనమాట. అలాగే పేటిఎం వచ్చి 30 రూపీస్ ఫర్ మంత్, 5 పైసా వచ్చి 300 రూపీస్ ఫర్ ఇయర్, అలాగే ధన్ వచ్చి ఫ్రీ అనమాట. ఇక్కడ గ్రో ప్లస్ ధన్ 2 కూడా ఫ్రీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు అనమాట. ఇప్పుడు కాల్ అండ్ ట్రేడ్, ఫర్ ట్రేడ్కి అంటే బై అండ్ సెల్ చేస్తాం కదా, వాటికి ఛార్జెస్ అవుతుంది అనమాట. జిరోదా వచ్చి 50 రూపీస్, ఏంజిల్ వన్ 20 రూపీస్, అలాగే గ్రో యాప్లో ఈ ఫెసిలిటీస్ లేదు. తర్వాత వచ్చి పేటిఎంలో 100, 5 పైసాలో 100, ధన్లో 50 రూపీస్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ కేటగిరీస్ అనమాట. ప్రొడక్ట్ జిరోదాలో ప్లస్ అన్ని ఇక్కడున్న యాప్లు 6 కూడా ఈక్విటీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, తర్వాత వచ్చి ట్రేడింగ్, స్విమ్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా ఈక్విటీలో చేసుకునే ఫెసిలిటీస్ అన్ని యాప్ల్లో ఉన్నాయి. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అన్నిటిలో కూడా చేసుకోవచ్చు అన్ని కంపెనీల్లో. అలాగే కమోడిటీ ఉంది కదా, కమోడిటీ ఇన్వెస్ట్మెంట్ వచ్చి జిరోదాలో, ఏంజిల్లో, 5 పైసాలో, ధన్లో ప్రొడక్ట్ ఉంది. కానీ గ్రో యాప్లో, పేటిఎంలో లేదు. కరెన్సీ ట్రేడింగ్ అన్ని యాప్ల్లో ఉంది కానీ గ్రో యాప్, పేటిఎంలో లేదు. అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనమాట. ప్రొడక్ట్ కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, తర్వాత బాండ్స్ అండ్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఈటీఎఫ్. ఈ 6 కంపెనీలో చేసుకోవచ్చు. కానీ డెబిట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కదా, అది గ్రోలో, ధన్లో మాత్రం ఆ కేటగిరీ లేదనమాట. అలాగే చాలామంది ఇంట్రాడే చేస్తారు కదా, ఇంట్రాడే ఛార్జెస్ వేరుగా ఉంటాయి అనమాట. ఇంట్రాడే అంటే ఈ రోజు కొని ఈ రోజే మనం సెల్ చేసేయాలన్నమాట. దానికి కానీ అన్ని యాప్ల్లో కూడా 20 రూపీస్ తీసుకుంటారు, కానీ పేటిఎంలో మాత్రం 50 రూపీస్ తీసుకుంటారు ఫర్ ఆర్డర్. అలాగే జిఎస్టీ అని, ఎస్టీటీ అని, తర్వాత స్టాంప్ డ్యూటీ అని, తర్వాత సేబీ ఛార్జెస్ అని, ఇవన్నీ కూడా అన్ని యాప్ల్లో సేమ్గా ఉంటాయి అనమాట. అలాగే డెలివరీ ఛార్జెస్ అంటే మనం లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కొనుక్కొని ఉంటాం కదా, అది సెల్ చేసేటప్పుడు ఛార్జెస్ పడతాయి అనమాట. ఇది ఇంట్రాడే వాళ్ళకు ఉండదు, ఇది డిపాజిటర్ ఛార్జెస్ అంటారనమాట. ఈ ఛార్జెస్ అనేవి ఇప్పుడు ఒక 5 కంపెనీల్లో మనం స్టాక్స్ కొన్నాం అనుకో, 5 కంపెనీలో స్టాక్స్ సెల్ చేసేటప్పుడు ప్రతి కంపెనీకి మనం ఈ ఛార్జెస్ని పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే 10 కొంటే
10 కంపెనీస్ కూడా ఒక్కొక్క కంపెనీకి ఛార్జ్ చేయాలి. అలాగే ఎన్ని షేర్లు అమ్మితే ఇప్పుడు అన్ని షేర్లు ఒక్క షేర్ అమ్మాలనుకో, ఒక్క షేర్కైనా సరే ఈ డిపాజిటర్ ఛార్జ్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం డెలివరీ ఛార్జెస్ చూద్దాం. అంటే డిపాజిటర్ డెలివరీ ఛార్జెస్ ఇక్కడ వచ్చేసి జీరోదా ప్లస్ పేటిఎం గ్రోలో ఒకే ఛార్జ్ అనమాట. 13 రూపాయల 5 పైసలు ప్లస్ జిఎస్టీ పడుతుంది. ఏంజిల్ 1లో అయితే 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది. అదేవిధంగా 5 పైసా ప్లస్ దానిలో 12 రూపాయల 5 పైసలు ప్లస్ జిఎస్టీ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ యాప్లను మీరు గూగుల్ ప్లేకి వెళ్ళి చక్కగా ఏది కావాలో ఏ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మంచిదో మీరే నిర్ణయించుకొని ప్లే స్టోర్కి వెళ్ళి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఏ లింకులు ఏమి ఇవ్వట్లేదు, ఇది స్పాన్సర్ వీడియో కాదనమాట. మీరే నిర్ణయించుకొని ఏ యాప్ అయితే మంచిదో దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తాన్ని కూడా కొంచెం పేపర్ మీద అంటే బుక్ మెయింటెనెన్స్ చేసి బుక్లో రాసుకుంటే మంచిదనమాట. ఇంకా వచ్చి ఈ కంపెనీస్లో లోన్స్ కూడా ఇస్తారనమాట. అంటే మనం అమౌంట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ముందుగానే లోన్ లాగా తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఆ లోన్ తిరిగి కట్టేసేయాలి. మన తర్వాత వచ్చి దాని ఛార్జెస్ కూడా వేరుగా ఉంటాయి. అలాగే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే ఈ బ్రోకరేజెస్ కంపెనీ స్ట్రెంత్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు నైట్ 12 అయిపోయింది అనమాట. పగలంతా ఇంటి పనితో ఉంటాను కదా, తర్వాత వచ్చి పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ పనుల వల్ల నైట్ 12కి వాళ్ళని కొనుగోబెట్టి నేను వీడియో చేస్తున్నాను. అందుకే నాకు కూడా నిద్ర వచ్చేసి కొంచెం నీరసంగా చెప్పాను, ఏమనుకోవద్దు. 1-2 సార్లు ఈ వీడియోని చూసి అర్థం చేసుకోండి. తర్వాత వచ్చి ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.